చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా ప్రజలు ప్రశాంతంగా ఉండాలన్నా టీడీపీని గెలిపించాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చంద్రగిరి మండలాల్లోని 6 ప్రాంతాల్లో నూతన పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని పులివర్తి నాని అన్నారు. చంద్రగిరిలో మినీ ఐటీ పార్క్ ఏర్పాటు చేసి 3 నెలల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. ఐటీ పార్క్ ఏర్పాటుతో 3500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని పులివర్తి అన్నారు. 6 మండలాలకు సంబంధించి మేమేమి చేయదలుచుకున్నామో యువతకి చూపించాం. అంటే మేము చూపించిన ప్రకారం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 10,000 మందికి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇస్తాం. భాస్కర్ రెడ్డి చెప్పిన విధంగా మేము తప్పుడు చేయం, విత్ ప్రూఫ్స్ ఇస్తా ఉన్నాం. నెక్స్ట్ 2029 ఎలక్షన్కి వచ్చేసరికి నేను చెప్పిన దాంట్లో 80% కంప్లీట్ చేస్తా. యువతిని ముఖ్యంగా మోసం చేసి ఈరోజు లబ్ధి పొందింది భాస్కర్ రెడ్డి. క్రికెట్ అన్నాడు, క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకున్నాడు. క్రికెట్ గ్రౌండ్ అడ్డం పెట్టుకుని ఏం చేసినాడు, ఆ స్థలాలు 32 ఎకరాలు లాక్కున్నాడు, మొత్తం ల్యాండ్స్. ఇంకో చోట ఇంకోటి ల్యాండ్స్ ఫార్మా కంపెనీ అన్నాడు, ఆ ఫార్మా కంపెనీ పెట్టి అనుపుల్లో ఒక 100 ఎకరాలు లాక్కున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ విధంగా అయితే నేను చేయను. ఎమ్మెల్యేగా గెలిచినాక మీకు ఏది చెప్పాను అది నేను 100% చేస్తా. దానికి సంబంధించి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం. మీ ద్వారా చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే యువతకి ఒకటి చేతులెత్తి నమ్ముతున్నా. ప్రతి ఒక్కరికి సోదరుడికి కూడా సోదరుమణులకు కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, దయచేసి ఈ 2019 నుంచి 2024 వరకు మన చంద్రగిరి నియోజకవర్గంలో ఇంతవరకు ఒక ఇండస్ట్రీ తేలా, ఒక యువతకి ఉద్యోగం ఇలా. మీరు ఆలోచించండి. దీంట్లో చాలా మందికి ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంతకుముందు ఓటు వేసిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. మీ భవిష్యత్తులు బాగుండాలన్నా, మన అమ్మా నాన్నల యొక్క బాధలు పోగొట్టాలన్నా, మన ఊరు బాగుండాలన్నా, మన మండలం బాగుండాలన్నా, మన నియోజకవర్గం బాగుండాలన్నా అంతా మీ చేతిలో ఉంది. దయచేసి ఒకసారి ఆలోచించి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.